మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగం. దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత పరమాత్ముడైన శ్రీకృష్ణుడిచే పరమోత్తముడైన అర్జునుడికి చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరించడం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలను యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలను చూసే దివ్య దృష్టి ఉంది. అదే శక్తిని సంజయుడికి యుద్ధభూమిలో జరిగే విషయాలను ధృతరాష్ట్రునికి వివరించడానికి ఆయన ప్రసాదించాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేశారు? ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపదం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేటట్లు చేసింది. అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం జరుగుతోందో అని సంజయుడిని అడిగాడు. ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే, యుద్ధభూమిలో కూడి ఉండి తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏం చేశారు అని. ఇప్పుడు యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా. వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏం చేశారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది? అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు. ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి. కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం. యజుర్వేదంలోని శతపథ బ్రహ్మణ అనే పుస్తకంలో ఇలా చెప్పబడింది: కురుక్షేత్రం దేవయజనం. కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్ల చేసిన ప్రాంతం. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులను సంహరించడం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు. ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు. కాబట్టి యుద్ధం జరగడమే మంచిది అని తలిచాడు. అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు. అందుకే ఇరు సైన్యాలు సన్నద్ధమై ఉన్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలను సంజయుడిని అడిగాడు.